సామాజికవేత్త రిటైర్డ్ ఉపాధ్యాయులు కస్తూరి ప్రభాకర్ తండ్రి కస్తూరి మల్లయ్య ప్రథమ వర్ధంతి కార్యక్రమంను మిర్యాలగూడ సాగర్ రోడ్లో గల వైష్ణవి గ్రాండ్ హోటల్లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్ హాజరై కస్తూరి మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సామాజికవేత్త రిటైర్డ్ ఉపాధ్యాయులు కస్తూరి ప్రభాకర్ తండ్రి కస్తూరి మల్లయ్య ప్రథమ వర్ధంతి కార్యక్రమంను మిర్యాలగూడ సాగర్ రోడ్డులో గల వైష్ణవి గ్రాండ్ హోటల్లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్ హాజరై కస్తూరి మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు నివాళులు వేసి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రుల యొక్క స్మృతులను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగ పుస్తకంను బహుకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. జీవితాన్ని పొందడానికి మిర్యాలగూడ గడ్డ ఇక్కడ నిధులు ఇక్కడ వ్యక్తుల సహకారంలో ఎదురైనా ఈ సమాజానికి మేము ఏమైనా చేయగలుగుతామని చేస్తాము. అంతకంటే గొప్పతనం లేదు. ఆలస్యం అయింది మన్నించాలి. భోజనం రొట్టవుతుంది కనుక సమావేశాన్ని చేయలేము. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మిత్రులందరికీ మా కుటుంబం తరఫున మా పెద్దన్న సోమయ్య గారు కృతజ్ఞతలు చెప్తారు. తర్వాత భోజనం చేస్తాం. మా కార్యక్రమం ఈ పని చేసుకుని నేను అభినందిస్తా ఉన్నాను. అందరూ యాదవులు ఏం చేస్తారు, ఏదో పంచుతారు, మన టిఫిన్ డబ్బాలు పంచుతారు, కొన్ని మన సంచులు ఇస్తారు, ఎవరో చేస్తారు. కానీ మన రాజ్యాంగం వచ్చింది. ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా దీన్ని గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఈ మధ్యలో కొంతమంది వచ్చేసి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసి వేరే కార్పొరేట్ తీసుకొస్తున్న విషయం దానికి ఒక సూచకం. మేము ఇలా ఏ బాబు ఏ భూమి చేసిన దాన్ని రాజ్యాంగాన్ని పరీక్షించాలని తిరుగుతూ ఉన్నాం. మేము కూడా కంకణం పెట్టుకొని మా పార్టీ తరఫున. ఎందుకంటే రాజ్యాంగాన్ని బట్టే ఇలా అందరూ ఇక్కడ ఉన్నాం కదా. అవునా కదా, మా డాక్టర్ రాజు గారికి ఎక్కువ చెప్పారు. ఎందుకంటే ఆయన చదువుతాడు కాబట్టి ప్రోగ్రామ్ థ్యాంక్స్ చెప్పాలి. చిన్నది కాబట్టి మేము బండప్పుడు చదువుతాం. ఎందుకంటే పుస్తకం ఇస్తే అది చదువుకోలేము, క్యారీ చేయాలి. ఇది మంచిగా ఉంది. ఏదైనా సరే వారు చేసుకున్నటువంటి తపన ఆరోగ్యంలో తెలంగాణ కోసం తెలంగాణ పలకబడుతూ మెయిన్ పేపర్ వచ్చినప్పుడు మేము కూడా తెలంగాణ కోసం ఓడగట్టినాం, తెలంగాణ కోసం ఆదిశక్తి కృషి చేసినాం. ఎటుపోయి తెలంగాణ కోసం పాల్గొనాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏదైనా సరే ఇప్పుడు తెలంగాణ మా కుటుంబ సభ్యులు మరియు బంధువులు స్నేహితులు ఉద్యమాలలో మాతో పాటు పాల్గొన్న చాలా మంది మిత్రులు ఇక్కడ. ఒక దశలో ఎమర్జెన్సీలో అరెస్ట్ అయిన మిత్రులు కూడా మా దగ్గర ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. అట్లా అందరూ ప్రజాస్వామ్యంగా పోరాటానికి మేము 1975 నుంచి ఉద్యమాలు పనిచేసాము. మేము చదువుకునేటప్పుడు కూడా మేము 72 ఫిబ్రవరిలో నేరుగా వచ్చాము. మా తమ్ముళ్ళందరూ చిన్నవాళ్ళు. నన్ను మా నాన్నగారు చదివించలేదు, తెలుగు వాళ్ళే చదువుకున్నాను నేను. మా తమ్ముడు చదువుకుంటే బాగుంటుందని చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చి చదివి మా నాన్నగారు సహకారం అమ్మ సహకారం పెట్టి మేము టైలరింగ్ చేసినాము, బట్టల వ్యాపారం చేసినాము. అందరం కూడా పాత వస్తాను ఉన్న డబ్బా కొట్టుగా పనిచేసుకుంటూ చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకున్నాం. ఈ నేల మాకు చాలా ఇచ్చింది. పిల్లలను కూడా పోగొట్టుకున్నాం.